ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించి, దేవుని మాటలు వినుటకు మనకు కృపను అనుగ్రహించిన మన తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యము వినుటకు సిద్ధముగా ఉన్న ప్రియ సహోదరి, సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచు ఉన్నాను. ప్రియమైన వారలారా, గడిచిన 2 దినములలో మనము దేవుని యొక్క ప్రేమను గూర్చి, ప్రేమ యొక్క ఉదాహరణలు, ప్రేమ యొక్క ప్రత్యక్షతలు, ప్రేమ యొక్క రూపములు, ఇలాగా మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాము. ఈరోజు మనము దేవుని యొక్క కనికరము లేక కరుణ అనే గుణలక్షణమును దేవుని నుండి మనము నేర్చుకొనబోతూ ఉన్నాం. దేవుని యొక్క గుణలక్షణముల్లో ఒక్కొక్క గుణలక్షణమును మనము వరుసగా ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వరుసగా ధ్యానించే క్రమంలో మనము ఈరోజు దేవుని యొక్క కనికరము అనే పాఠమును నేర్చుకుందాం. దేవుని కనికరమును గూర్చిన సందర్భములను తెలియచేసే కొన్ని ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో మనము మొదటిగా పరిశీలన చేసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ఇది మనము ఆలోచించినట్లయితే దేవునిలో ఉన్న ఒక గొప్ప స్వభావ లక్షణమును మనం ఇక్కడ గ్రహించినప్పుడు, ఆయన కనికరము కలిగిన వాడుగా, ఆయన కృప కలిగిన వాడుగా, దయ కలిగిన వాడుగా, ఆయన తన మహా కనికరముతో ఇశ్రాయేలీయులు దైవ నిబంధనను విడిచిపెట్టినప్పటికీ, మరచిపోయినప్పటికీ, కేవలము వారు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే, ఆయన మాట వింటే చాలు, మరలా ఆయన వారిని కనికరిస్తాడు. వారి చెయ్యి విడవకుండా, వారిని నశింప చేయకుండా ఆయన వారికి తోడుగా ఉంటాడు అనే సందర్భాన్ని దేవుడు ఇశ్రాయేలులకు తెలియజేస్తూ ఉన్నాడు. మరొక సందర్భాన్ని కూడా మనం చదువుకుందాం. మరొక సందర్భమును మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 103వ కీర్తన. కీర్తనల గ్రంథము 103వ కీర్తన మనం చదువుకున్నప్పుడు, ఆ కీర్తనలో 8వ వచనం చదువుకుందాం. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అలాగే 17వ వచనం కూడా, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరపున నిలుచును. ఈ ఈ యొక్క సందర్భాలు లేక ఈ వచనాలు మనం పరిశీలించినప్పుడు, 17వ వచనంలో ఈ తెలుగు భాషలో కృప అని రాయబడిన చోట, ఇంగ్లీష్‌లో ద మెర్సీ ఆఫ్ ద లార్డ్ ఈస్ ఫ్రమ్ ఎవర్‌లాస్టింగ్ టు ఎవర్‌లాస్టింగ్ అపాన్ దెమ్ అనే మాట కనపడుతుంది. అంటే ఈ మెర్సీ అనేది ఇంగ్లీష్‌లో కనికరము అనే తెలుగు మాటకు ఉపయోగించబడిన పదం. ఈ ఈ యొక్క కనికరము అనేది
పాత నిబంధన గ్రంథంలో కొన్నిసార్లు దయగా ఉపయోగించబడింది. కనుక మనము ఆలోచించినట్లయితే దేవుడు కనికరము కలిగిన వాడుగా మనము చూడగలం. అలాగే క్రొత్త నిబంధనలో కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4, 5 వచనాలు మనం చదువుకుందాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైయుండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ ఈ మాటల్లో దేవుడు ఇంగ్లీష్‌లోకి వచ్చేసరికి బై గ్రేస్ ye ఆర్ సేవ్డ్ అని 5వ వచనంలోను, 4వ వచనంలో బట్ గాడ్ హూ ఈస్ రిచ్ ఇన్ మెర్సీ కరుణా సంపన్నుడై కనికరము గలవాడై అని ఉపయోగించబడింది. అంటే తరచుగా దేవుని యొక్క కనికరము లేక కరుణ, కృప ఇంచుమించు ఒకే ఉద్దేశాన్ని తెలియచేస్తూ వాడబడిన పదాలుగా మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతూ ఉంటాయి. కృప, కనికరము లేక కరుణ అనే మాటలు ఆ యొక్క సందర్భాన్ని తెలియజేస్తూ వాడబడిన మాటలుగా మనము ఇక్కడ చూస్తూ ఉంటాం. కనుక వాక్యాన్ని మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 130వ కీర్తన 7వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. కృప అని ఇక్కడ రాయబడింది. ఇంగ్లీష్‌లో అయితే ద లార్డ్ దేర్ ఈస్ మెర్సీ అనే మాట ఉపయోగించబడింది. అంటే ఈ మెర్సీ అనే మాట కనికరము, కరుణ అనే పదాలకు అది అర్థమైతే కొన్ని సందర్భాల్లో తెలుగులో కృప అనే తెలుగు పదముగా కూడా తర్జుమా చేయబడటం మనం చూస్తూ ఉన్నాం. దీని యొక్క వివరణ మనం గమనించినట్లయితే కనికరము, కృప అనే రెండింటికి చిన్న వ్యత్యాసం ఉంది. ఏంటి అంటే కనికరము, కృప అనునవి సాధారణంగా కొన్ని సందర్భాలలో ఒకే విధముగా ఉపయోగించబడుచున్నప్పటికీ తేడా ఉంది. కనికరము అను మాట పాత నిబంధనలో సాధారణ ధోరణిలో ఉపయోగించబడింది. కానీ కృప అనే మాట క్రొత్త నిబంధనలో సాధారణంగా ఉపయోగించబడింది. అంటే ఈ 2 పదాలు పాత నిబంధనలో కనికరం అనేది తరచుగా జనరల్‌గా వాడుకగా ఉపయోగించబడితే దాని స్థానంలో క్రొత్త నిబంధనలో ఎక్కువ సార్లు కృప అనే మాట వినియోగించబడటం మనం చూస్తూ ఉన్నాం. కనికరము యొక్క ప్రత్యక్షతలు మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు ఆ యొక్క కనికరమును ఏ సందర్భములలో ఆయన కనపరిచారు అనే విషయాన్ని మనం చూసినప్పుడు మొట్టమొదటిగా పాపిని క్షమించుటలో ఆయన తన కనికరమును ప్రత్యక్షపరిచాడు. లేక ఆయన కృప ప్రత్యక్షపరచడం జరిగింది. పాపిని క్షమించుటలో దేవుని యొక్క కనికరము ప్రత్యక్షపరచడం అనేది మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని అంటాడిక్కడ. అంటే పౌలు తన గత జీవితాన్ని తిమోతికి తెలియచేస్తూ
ఆయన దేవుని యొక్క కనికరాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఎలాంటి వాని పట్ల ఆయన తన కనికరాన్ని వ్యక్తపరిచారు అంటే 12వ వచనంలో, పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తుని గనుక కనికరింపబడితిని అంటే దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్నవాడు, ఒక పాపిగా ఉన్నవాడు. ఆయన తను గూర్చి తాను చెప్పుకుంటూ ఆయన ఈ ఈ అధ్యాయంలోనే ఆ ప్రధాన పాపినైన నాయందు అంటాడు. అంటే తన్ను తాను ఎలా కనపరుచుకుంటారు అనే విషయాన్ని మనం గమనించితే పౌలు గారు ఆయన తనను తాను ఒక ప్రధాన పాపిగా, ఆ ప్రధాన పాపినైన నా పట్ల ఆయన తన కృపను అనుగ్రహించారు అనే విషయాన్ని ఆయన తెలియచేస్తూ నేను ప్రధాన పాపిని అంటే పాపులలో ముఖ్యుడను అని తన్ను తాను చెప్పుకుంటూ ఉంటాడు. అంటే దేవుడు తన యొక్క కృపను మొదటిగా ఎవరి పట్ల అనుగ్రహించి ఉన్నారు అనేది మనం గమనించినట్లయితే పాపుల పట్ల ఆయన తన కృపను ప్రత్యక్షపరిచి ఉన్నారు. చూడండి 16వ వచనం కూడా మనం చదువుకుందాం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని అంటాడు. కనుక పాపుల పట్ల దేవుడు తన కనికరమును ప్రత్యక్షపరిచినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూడగలం. అలాగే ఈరోజు నువ్వెంత ఘోరమైన పాపివైనా నిన్ను కనికరించి క్షమించుటలో దేవుడు తన యొక్క కనికరము అనే స్వభావమును కలిగి ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత గొప్ప పాపులుగా ఉన్నప్పటికీ కూడా వారి పాపములను క్షమించుటకు చాలినంత కనికరం ఆయన దగ్గర ఉంది. కనుక ఆయన కనికర సంపన్నుడు. సంపన్నుడు అంటే గొప్ప స్థితి కలిగిన వాడు, ఐశ్వర్యవంతుడు. ఆయన దగ్గర గొప్ప కనికరం ఉంది. అది పౌలును మాత్రమే కాదు గాని ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన కనికరిస్తాడు. తన కనికరము చొప్పున నీ జీవితంలో ఉన్న ప్రతి ఆ పాపము నుండి ఆయన విడిపిస్తాడు. దీనికి ఉదాహరణగా మనం ఇంకొక వచనాన్ని చూసినట్లయితే తన కనికరమును ఆయన ప్రత్యక్షపరిచిన విధానము నేరమును, శిక్షను అంటే నేరం చేసిన వాడు శిక్షకు పాత్రుడు అనగా పాపం వలన వచ్చు జీతము మరణమని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక అట్టి పాపము వలన కలిగే శిక్ష నుండి విడిపించుటలో ఆయన తన కనికరమును సర్వ మానవాళి పట్ల ప్రత్యక్షపరిచినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. కీర్తన గ్రంథము 103వ కీర్తన 10వ వచనం నుండి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 103వ కీర్తన 10వ వచనాన్ని మనం చూస్తే, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఇక్కడ కృప అని ఉంది, ఇంగ్లీష్‌లో హిస్ మెర్సీ అని కనపడుతుంది. అంటే కనికరము. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరముగా ఉంచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల యెడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి యెడల జాలిపడును. కనుక ఆయన కనికరము
ఆయన యందు భయభక్తులు గల వారి పట్ల అంత అధికముగా ఉన్నది. అందుకే కనికర సంపన్నుడు అంటే ఆయన సంపన్నమైన కనికరాన్ని కలిగినవాడు. కనుక ఇక్కడ ఈ మాటలు మనం చదువుకున్నప్పుడు ఈ మాటల్లో మన పాపములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. అంటే నేరము నుండి అనగా పాపము నుండి దాని వలన కలిగే శిక్ష నుండి విమోచిస్తూ ఉన్నాడు. కనుక ప్రతిఫలం ఇయ్యలేదు అంటే, ప్రతీకారము చేయలేదు అంటే, మన దోషాలకు తగిన ప్రతిఫలం ఏమిటి? శిక్ష. ఆ శిక్షను మనకివ్వకుండా, శిక్షించకుండా ఆయన మన పట్ల తన కనికరమును ప్రత్యక్షపరిచి ఉన్నారు. అంటే దేవుని కనికరము యొక్క ప్రత్యక్షతను బట్టి మనము పాపము నుండి, దోషము నుండి, దాని వలన కలిగే శిక్ష నుండి దేవుడు మనల్ని విడిపించుటలో ఆయన తన కనికరమును ప్రత్యక్షపరిచి ఉన్నారు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. కనుక ఈరోజు మన పాపములను మనం ఒప్పుకుని యెడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన పవిత్రులుగా చేయగలిగిన వాడై ఉన్నాడు. అలా పవిత్రపరచడంలో, మన పాపములను క్షమించుటలో దేవుడు తన కనికరమును మన పట్ల ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ప్రేమ ఏ విధంగా మానవ జీవితంలో ప్రత్యక్షపరచబడిందో మనం నిన్నటి దినాన చూసాం. అలాగే ఆయనలో ఉన్న తన కనికరమును కూడా ఆయన ప్రత్యక్షపరచుట ద్వారా ఆయన మన పట్ల తన యొక్క కార్యమును జరిగిస్తూ ఉన్నాడు. ఇక మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, మరి అపాయములో నుండి మనల్ని విడిపించుటకు కూడా ఆయన తన కనికరమును ప్రత్యక్షపరిచారు. అపాయంలో మనం చిక్కుకున్నప్పుడు ఆయన మనల్ని విడిపించుటకు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విడిపించుటకు ఆయన తన కృపను మనకు అనుగ్రహించి ఉన్నారు. అంటే కృప ప్రత్యక్షమైంది. కృపను బట్టే మనము విడిపించబడుతున్నాము. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి రక్షించుము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంగ్లీష్‌లో సేవ్ మీ ఫర్ దై మెర్సీస్ అనే మాట కనపడుతుంది. మరలా ఇక్కడ ఇంగ్లీష్‌లో మెర్సీ అన్నమాట ఆ ప్లేస్‌లో తెలుగులో కృప అని రాయటం జరిగింది. కనుక దేవుడు కనికరం కలిగినవాడు. ఆయన కనికరము మనం అపాయంలో ఉన్నప్పుడు, అలాగే మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కృప మనల్ని విడిపిస్తుంది. ఆ కింద అంటాడు, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. అంటే మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం అంటే నేను చనిపోతే నిన్ను జ్ఞాపకం చేసుకోలేను. నేను చనిపోతే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేను. కనుక నన్ను విడిపిస్తే, నన్ను రక్షిస్తే నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నేను మరణకరమైన పరిస్థితిలో ఉన్నాను. ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ 3వ వచనంలో, నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? దయచేసి నన్ను కరుణించు, నన్ను విడిపించు. దేన్ని బట్టి విడిపించాలి? దేన్ని బట్టి కరుణించాలి? అంటే నీ కనికరమును బట్టి. అంటే నువ్వు కనికరము కలిగిన వాడు. నీలో ఒక గొప్ప లక్షణం ఉంది. కనికరించే లక్షణం. ఆ లక్షణాన్ని బట్టి నన్ను విడిపించు. ఈరోజు మనము అపరాధముల చేతను, పాపముల చేతను, దోషముల చేతను శిక్షకు లోనైన వారముగా ఉన్నప్పటికీ, ఈ విధముగా ఈ కీర్తనకారుడు ఏ విధముగా నన్ను విడిపించు, నన్ను కరుణించు అని దేవుని అడుగుతున్నాడో, అలాగ అడిగినప్పుడు, మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థన బట్టి మాత్రం కాదు గాని, ఆయనలో ఉన్న
కనికరము అనే స్వభావాన్ని బట్టి ఆయన మనలను రక్షించువాడుగా ఉన్నాడు. కనుక కనికరం యొక్క ప్రత్యక్షతలు మనం చూస్తే పాపిని క్షమించుటలో దేవుడు తన కృపను లేక కనికరమును ప్రత్యక్షపరిచారు. అలాగే మనము చేసిన పాపం ద్వారా వచ్చిన శిక్షను తీసివేయుటలో దేవుని కనికరము ప్రత్యక్షమైంది. అలాగే అపాయంలో ఉన్నప్పుడు మనము మొరపెట్టినట్లయితే మనల్ని విడిపించుటలో దేవుని కనికరము ప్రత్యక్షపరచబడుతుంది. నాలుగవదిగా ఆయన విరోధులను రక్షించటంలో, అంటే ఈ లోకంలో శత్రువులుగా ఉన్నవారు, ద్వేష భావంతో ఉన్నవారు కూడా రక్షించబడుటలో దేవుడు తన యొక్క కృపను ప్రత్యక్షపరిచినట్లుగా ఒక ఉపమానం ద్వారా మనం చూడగలం. లూకాసు వార్త 10వ అధ్యాయము 33 నుండి మనం చదువుకుందాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడియున్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళవానికి ఇచ్చి ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. కనుక ఈ వచనాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే ఆ ఈ యొక్క సమరయుడు మంచి సమరయుడు అనే ఉపమానంలో జాలి అని ఉపయోగించబడిన చోట ఇంగ్లీష్లో మెర్సీ అని ఉపయోగించబడింది. అంటే జాలి అనే ఒక పదము కనికరమునకు అంటే ప్రత్యామ్నాయంగా తర్జుమాదారులు ఇక్కడ వ్రాసినట్లుగా మనం చూడగలం. అంటే ఇక్కడ మనకు కనపడుతున్న వీళ్ళిద్దరూ కూడా ఎవరు అంటే బద్ధ శత్రువులు, బద్ధ విరోధులు, జాతి ద్వేషం కలిగిన వారు. అంటే ఈ వ్యక్తులు విరోధం కలిగిన వారు అనేది కాదు, కానీ ఈ ఇద్దరు కూడా 2 జాతులకు సంబంధించిన వారు, యూదులు అలాగే సమరయులు అనే 2 వేరు జాతులకు చెందినవారు. యూదులు సమరయులను బహుగా ద్వేషించారు. ఎంతగా ద్వేషించారంటే బైబిల్ గ్రంథంలో మనకు క్రొత్త నిబంధన పాలస్తీను అనే ఒక మనకు మ్యాప్ కనపడుతుంది. ఈ మ్యాప్లో మనకు ఆ యొక్క ప్రదేశం అంతా కొన్ని భాగాలుగా విభజింపబడి ఉంటుంది. అందులో మనం చూసినప్పుడు సమరయకు క్రింద యోదయ ఉంటుంది, సమరయకు పైన గలిలయ ఉంటుంది. ఈ గలిలయలోను యోదయలోను యూదులు ఉంటారు. వారు రాకపోకలు జరిగించుటకు వారికి ప్రక్కనే మధ్యధరా సముద్రము, అలాగుననే యోర్దాను నది, ఈ 2 ఉంటాయి. వారు కాలినడకన అంటే నేల మీద ప్రయాణం చేయాలి అంటే వారు సమరయను తాకుతూ లేక సమరయం మీదుగా వెళ్ళాలి. కానీ వారు అటు నీటి మార్గమున మధ్యధరా సముద్రంలో మీదుగా గాని యోర్దాను నది మీదుగా గాని ప్రయాణం చేసేవారు. కానీ నేల మార్గమున వారు ప్రయాణం చేసేవారు కాదు. కారణం ఏంటంటే సమరయ మీదుగా వెళ్తే ఆ నేలను వారు తాకినా
అపవిత్రులైపోతారు అనే అంతగా వారు సమరయులను ద్వేషించారు. కనుక అంతగా 2 జాతుల మధ్య ద్వేషం ఉంది. సమరయులు వారిని ద్వేషించారో లేదో తెలీదు కానీ, యూదులు సమరయులను అన్ని విషయాల్లో ద్వేషించారు. యూదుల యొక్క ఆలయానికి వారిని రానివ్వలేదు. అందుకని వారు ప్రక్కనే ఉన్న గెరిజీము కొండ మీద వారొక దేవాలయాన్ని కట్టుకున్నారు. వారు వీరు ఒకే దేవుని ఆరాధిస్తారు. ఒకే ఆరాధన చేస్తారు. ఒకే ధర్మశాస్త్రాన్ని వారు కలిగి ఉంటారు. కానీ యూదులు ఏ విషయంలో కూడా సమరయులను మనుషులుగా భావించలా. అంతగా ద్వేషించారు. కారణం వారి యొక్క జాతి. కనుక ఈరోజు మనం గమనించినట్లయితే ఈ సమరయుడు ఇంతలా ద్వేషించబడిన ఒక జాతి చేత ద్వేషించబడిన వాడు ఏ జాతికి చెందిన వాడైతే అక్కడ కొట్టబడి కొరప్రాణముతో ఇంకొద్దిసేపట్లో చావ సిద్ధంగా ఉన్నాడో అలాంటి వ్యక్తిని రక్షించుటకు కారణం ఏమిటంటే కనికరము. ఈరోజు ఈ యొక్క బహుమానములో మనం పరిశీలించినప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు మనకు మంచి ఉదాహరణగా ఉన్నారు. మనము దేవునికి విరోధులమైపోయాం. శత్రువులమైపోయాము. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే ఆ పత్రికలో దేవుడు మనం ఎలాంటి వారమో చెప్తూ ఉంటాడు. 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఇలా కనపడుతుంది. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. అంటే 2 విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. 1 బలహీనులము, 2 భక్తిహీనులము. ఆ తర్వాత మనము 8వ వచనానికి వస్తే, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇక్కడికొచ్చేసరికి మనలో ఉన్న 3వ లోపం కనపడుతుంది. బలహీనులము, భక్తిహీనులము, అలాగే పాపులము. ఇక 10వ వచనానికి వద్దాం. 10వ వచనానికి వస్తే, ఏలయనగా శత్రువులమై ఉండగా బలహీనులముగా, భక్తిహీనులముగా, పాపులముగా, ఈ బలహీనత, భక్తిహీనత, పాపము వలన మనము టోటల్‌గా దేవునికి శత్రువులమైపోయాం. విరోధులమైపోయాం. అయినను దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి, తన కనికరము ద్వారా ఆయన మనలను విడిపించుటలో పాపము నుండి, పాపం వలన కలుగు నిత్య నాశనమనే దండన నుండి విడిపించుటలో మనము మరణానికి సమీపముగా లేక అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము ఆయన మన యెడల ఈ గొప్ప కనికరమును అనుగ్రహించి మనలను రక్షించారు. అంటే దేవునికి విరోధులుగా ఉన్న వారిని సైతం, శత్రువులుగా ఉన్న వారిని సైతం విడిపించుటలో దేవుని కనికరము ప్రత్యక్షపరచబడింది. ఈరోజు కొందరు దేవుని మందిరమునకు లేక ఆయన ఆరాధనకు వచ్చుటకు సందేహిస్తూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, వెనుకాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వారి స్థితి వారికి కనపడుతూ ఉంది. కొందరు అంటూ ఉంటారు, నేను మారిన తర్వాత వస్తానండి, ప్రస్తుతం నా పరిస్థితి బాగాలేదు, ఇలాంటి స్థితితో నేను దేవుని సన్నిధికి రాలేను, కనుక నేను మారిన తర్వాత వస్తాను అంటూ ఉంటారు. అంటే వారిలో ఉన్న దోషభావము, అపరాధ భావము, వారు దేవునికి శత్రువులుగా ఉన్నారని, దేవుని సన్నిధికి వచ్చు అవకాశం వారికి లేదని వారి యొక్క ఉద్దేశం అయ్యున్నది.
కానీ ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, మనము ఎంత పాపులమైనా, ఎంత చెడిపోయిన వారమైనా, దుర్మార్గులమైనా, లోకంలోని ఎవరు మనల్ని క్షమింపకపోయినా, అసలు క్షమాపణకు అర్హులము కాని జీవితంలో మనం ఉన్నా, దేవుడు క్షమిస్తాడు, రక్షిస్తాడు. కారణం ఏంటంటే ఆయన కనికర సంపన్నుడు. మనము కొంతమందిని వింటూ ఉంటాం. ఒకప్పుడు నేను క్రైస్తవులను హింసించాను, దూషించాను, బైబిల్‌ను చించేశాను, ప్రార్థనకి వెళ్ళేవారిని హేళన చేశాను. కానీ ఇప్పుడు అదే అదే బైబిల్ నేను చదువుతున్నాను. అదే ప్రార్థనకు నేను వెళ్తున్నాను. అంటే అవకాశం మనకి ఎలా అనుగ్రహించబడింది అంటే, అలాంటి చెడ్డ స్వభావం, శత్రు స్వభావం, దేవునికి శత్రువులుగా ఉన్నవారిని సైతము దేవుడు క్షమించగలడు, రక్షించగలడు. కారణం ఆయన యొక్క కనికరము. ఆయన కనికరము అంత గొప్పదైయున్నది అనే సత్యాన్ని మనము దేవుని వాక్యం నుండి చూడగలిగిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైన వారలారా, దేవుడు కనికర సంపన్నుడై ఉన్నాడు. ఆయన కనికరము ఈరోజు ఈ లోకంలో ఎలాంటి వారినైనా క్షమించుటకు ఆయన తన కనికరము అనే స్వభావాన్ని తనలో కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క లక్షణాలు మనకొక పాఠాన్ని నేర్పిస్తున్నాయి. దేవుడు ఆయనలో ఉన్న కనికరము, లేక దయ, లేక జాలి, అలాగే వీటన్నిటికంటే పైన ఉన్న ప్రేమ, ఈ యొక్క లక్షణాల ద్వారా దోషులుగా, పాపులుగా, విరోధులుగా, శత్రువులుగా, దేవుని మీదనే తిరుగుబాటు చేసిన వారిగా ఉన్న వారి పట్ల ఎలా ఆయన ప్రదర్శించి వారిని క్షమించి ఉన్నాడో, ఎలా వారిని ఆదుకున్నాడో, తన బిడ్డలుగా చేసుకున్నాడో, ఆ సందర్భాలన్నీ మనం చూసినప్పుడు మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, ఈరోజు దేవుని పిల్లలుగా ఉన్నవారు, ఆయన రక్షకునిగా అంగీకరించిన వారు, వారి జీవితాల్లో కూడా ఈ గుణలక్షణాలను కలిగిన వారుగా అయ్యుండాలని దేవుడు కోరుతున్నాడు. అంటే మనము కూడా ఈ లక్షణాలు కలిగి ఉండాలి. మనం దేవుని వాక్యం వినటం, బోధించడం మాత్రమే కాదు. మనము కూడా దేవుడు ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో, అలాంటి లక్షణాలు కలిగి మన ఎదుట, లేక మనకు విరోధులుగా, లేక దోషులుగా ఉన్నవారి పట్ల ఈ కనికరాన్ని, జాలిని ప్రదర్శించవలసిన వారమై ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఈ మాట కనపడుతుంది. మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడు గాని శపింపవద్దు. ఎందుకు శపించకూడదు? ఎందుకు దీవించాలి? అంటే మనం ఆయన పిల్లలమై ఉన్నాం. కనుక మనము ఆయన పిల్లలమై ఉన్నాము కనుక, ఆయనలో ఉన్న స్వభావాన్ని, ఆయనలో ఉన్న గుణలక్షణములను మనలో కూడా నింపుకున్న వారమై, ఆయన ఏ విధంగా క్షమించారో, ఆయన్ని హింసించిన వారిని క్షమించారో, అలాగే మనం కూడా క్షమించవలసిన వారమై ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాటలను మనము చూస్తే, అందులో ఒక ప్రాముఖ్యమైన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమింపుము అనే విషయాన్ని ఆయన అక్కడ ఆ మాట పలికారు. ఆ ఒక్క మాట ఎంత అద్భుతమైనది. అలా క్షమించుటలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే, ఆయన ఆ యొక్క కృపను, కనికరమును, దయను, జాలిని కలిగిన వాడై ఉన్నాడు. కనుక మనము కూడా ఈ లోకంలో
మనకు విరోధముగా ఉన్నవారిని క్షమించవలసిన వారమై ఉన్నాం. చూడండి, కిందకి మనం చదువుకుంటా వస్తే 17వ వచనంలో, కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అని చెప్తూ 20వ వచనానికొస్తే, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. ఇది అంత అద్భుతమైన విషయం. కనుక ఇది మనకెలా వస్తుంది? ఇలా మనం ఎలా చేయగలము? కీడు చేసేవారి నాశనాన్ని కోరుకునే స్వభావం కలిగిన మనుషుల మధ్య బ్రతుకుతున్న ఒక మానవుడు కీడుకు ప్రతి కీడు చేయకుండా శత్రువుకు భోజనం పెట్టే స్థితిలోనికి ఎలా రాగలడు? శత్రువును ప్రేమించే స్థితిలోనికి ఎలా రాగలడు? అంటే దేవుని గుణలక్షణాలను తనలో నింపుకున్నప్పుడు, కలిగి ఉన్నప్పుడు, నా తండ్రి, నా పరలోకపు తండ్రి ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు కనుక నేను కూడా ప్రేమించాలి. ఆయన అందరి పట్ల తన కనికరాన్ని కలిగి ఉన్నాడు కనుక నేను కూడా కనికరించాలి అనే లక్షణాలు మనలో ఉన్నప్పుడు, మనం కూడా ఇతరులను క్షమించేవారముగా, కనికరించేవారముగా ఉంటాం. బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథం మనకిదే నేర్పిస్తుంది. శత్రువులైన ఆ నీనెవె పట్టణస్థుల యొక్క నాశనాన్ని కోరుకుంటాడు ప్రవక్త అయిన యోనా. కానీ వారి యొక్క రక్షణను కోరుకుంటాడు తండ్రి. ఎందుకంటే ఆ తండ్రి వారికి కూడా తండ్రి అయి ఉన్నాడు. మన పరలోకపు తండ్రి ఆయనను స్తుతించి ఆరాధించే వారికి మాత్రమే కాదు కానీ, ఈ భూమి మీద సృజించబడిన ప్రతి మనిషికి, ప్రతి మానవునికి ఆయన తండ్రి అయి ఉన్నాడు. తండ్రి స్థానంలో ఆయన ప్రతి వారి పట్ల తన కృపను, కనికరమును, దయను, జాలిని నిరంతరము కొనసాగిస్తూనే ఉన్నారు. కనుక మనము దేవునిలో ఉన్న ఈ గొప్ప లక్షణం కనికరం లేక కరుణ, జాలి, ఈ లక్షణాలన్నిటిని మనం చూసినప్పుడు, ఈరోజు మనం సజీవులుగా ఉండుటకు, రక్షణకరమైన స్థితిలో ఉండుటకు, దేవుని బిడ్డలుగా వాస్తవాన్ని ఎరుగుటకు, మనోనేత్రాలు తెరవబడి పరిశుద్ధులముగా, నీతిమంతులముగా తీర్చబడుటకు, పాపము నుండి దూరమైన జీవితాన్ని జీవించుటకు మనకు అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ అవకాశం ఎలా వచ్చింది అంటే, కేవలము దేవుని యొక్క కనికరము, జాలి, దయ వలన మాత్రమే. కనుక మనము మన జీవితాల్లో మనం కూడా మనతో ఉన్నవారి పట్ల, మనల్ని ఇబ్బంది పెట్టేవారి పట్ల మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి నాశనాన్ని కోరుకోకూడదు కానీ, వారు కూడా మన వలె మార్పు చెందాలని, రక్షించబడాలని మనం కోరుకోవలసిన వారమై ఉన్నాం. కనుక ఈరోజు దేవుని యొక్క గుణలక్షణముల్లో ఒకటైన కనికరమును గూర్చి మనం నేర్చుకున్నాము. ఆ కనికరమే ఈరోజు మనము శాపగ్రస్తమైన, మరణకరమైన స్థితి నుండి విడిపించిందని ఎరిగిన వారమై, దేవుని స్తుతించి మరి ఎక్కువ నమ్మకంగా దేవునితో కలిసి జీవించాలని, దేవుని కొరకు జీవించాలని నేను తెలియజేస్తున్నాను. అలాగునే నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని నీవు వింటూ ఉండగా, ఈ వాక్యాన్ని వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వెంత ఘోరమైన పాపివైనా, దుర్మార్గుడువైన, దుష్టుడువైన, భయంకరమైన స్థితిలో ఉన్న నిన్ను కనికరించి క్షమించుటకు చాలినంత కనికరము గల దేవుడు మన దేవుడు. బైబిల్ మనకు బోధించే, బైబిలులో మనకు ప్రత్యక్షపరచబడిన ఈ దేవుడు నేను కనికరించి క్షమించగలడు. కనుక ఆయన ఎద్దుకు వచ్చి ఆయన సన్నిధిలో నిన్ను ఆయనకు అప్పగించుకున్న నీ పాపములను ఒప్పుకున్నట్లయితే నిన్ను కనికరించి క్షమించి తన బిడ్డగా చేసుకుంటాడని
నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికిని నా వందనములు తెలియజేయచూ ఉన్నాను.